హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ 2025 కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మరి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందా లేదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందరికీ యూజ్ అయ్యే వీడియోసు, జెన్యూన్ వీడియోసు, కరెక్ట్ అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీ నుండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలుసు, తెలియని వాళ్ళ కోసం లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఇక్కడ మూడోది ఉంది కదా, నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అని, దీని మీద క్లిక్ చేసి, ఇది ఫోన్లో రాదు, ఓన్లీ కంప్యూటర్ దాంట్లోనో మాత్రం చూసుకోండి. పీజీ సెట్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒకవేళ మెసేజ్ ఈ విధంగా డిస్ప్లే అయిందనుకోండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా కాలేదని అర్థం. అంటే రోజు ఎంతోమంది అప్లై చేసుకుంటారు. ఫస్ట్ ఎవరైతే సబ్మిట్ కొడతారో వాళ్ళది ఫస్ట్ లైన్లో ఉంటుంది, సెకండ్ వాళ్ళ సెకండ్, అంటే ఇట్లా సబ్మిషన్ చేసిన వాళ్ళందరివి క్యూలో ఉంటాయి. మీ టర్న్ వచ్చినప్పుడు మీది వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది. సో అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీది స్టార్ట్ కాలేదు, అవుతుంది, ఇంకో రోజు సమయం పడుతుంది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరిదైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని డిస్ప్లే అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని అర్థం. సో మీకు మొత్తం 3 మెసేజ్లు డిస్ప్లే అవుతుంది. ఒకటేమో ఇది అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, లైన్లో ఉందని అర్థం. సెకండ్ది వచ్చేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తుంది. ఈ 2 కాకుండా ఇంకొకటి ఉంటుంది, మూడోది వెరీ ఇంపార్టెంట్. ఆ మూడోది మీకు మెయిల్ అని వస్తుంది, మెసేజ్ అని వస్తుంది. ఏంటిది? రీఅప్లోడ్. రీఅప్లోడ్ ఎవరికి వస్తుంది అంటే, బ్లర్గా స్కాన్ చేసిన వాళ్ళకి కానీ, సైజు తప్పు స్కాన్ చేసిన వాళ్ళకి కానీ, ఒక సర్టిఫికేట్ దగ్గర ఇంకో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళకి కానీ, ఏదైనా సర్టిఫికేట్ మిస్ చేసిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ రీఅప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎవరికైతే మెసేజ్ కానీ మెయిల్ కానీ రీఅప్లోడ్ వచ్చిందో వాళ్ళకు వెబ్సైట్లో రీఅప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు రీఅప్లోడ్ మీదకి వెళ్ళి ఏ సర్టిఫికేట్ అయితే మిమ్మల్ని రీఅప్లోడ్ చేయమంటారో అది మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటుంది. ఒక స్టెప్ ఏమో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ కెన్ గో వెబ్ ఆప్షన్స్ అని చెప్తుంది. సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి తప్పు చేసిన వాళ్ళకి రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రోజుకొకసారి ఈ రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.